రాదా? అన్నం ఈ పూట కాకపోతే రేత్రికి తినేవాడిని. రాజనదు నువ్వెందుకు వచ్చావు? భలే వారండి. అన్నం పిల్లెత్తుకోద్దా కాకి తన్నుకోద్దా? 4 ఏళ్ళు వచ్చాయి. తినండి. ఏమండి, మీరొక్కరే ఇట్ట ఎన్నాళ్ళని రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆ బంజరు భూమి సాగులోకి వస్తుంది. రాదా, మనక బరువు బాధ్యతలు పెరిగిపోయాయి. మామూలుగా చేసుకుంటున్న 2 ఎకరాలు మనకు సరిపోదు. ఈ బంజరు నెలను ఎట్టాగన్నా సాగులోకి తేవాలి. కూలని పెడదామంటే డబ్బు లేకపోయాయి. 4 ఏళ్ళుగా నేను ఇట్లా చెమటోడ్చి కష్టపడేది మన రాజా కోసం. ఎవరి కోసం? రాజా కోసం. అది కాదు చూడు, మన రాజా పెరిగి పెద్దాడేసరికి ఈ బంజరు భూమిలో బంగారం, రత్నాలు వజ్రాలు పండిస్తా. సత్యమా, ఏంద్రి అట్లా దిగాలుగా కూకున్నావు? ఉంది బాబాయ్, శనగలు తిన్నావు, చేతులు కడుక్కున్నావు అన్నట్టుంది వ్యవహారం. మొత్తం పంట అమ్మితే 300 వచ్చినాయి. చేసినప్పుడు సెలగడితే చేతులు మిగిలాయి. లక్ష్మికి పెళ్లి చేయాలా, రాజాకి చదువు సంధ్య చూడాలా, ఏడాది పొడుగుతో ఇల్లు గడవాలా. ఎట్లా చావాలో ఏంటో. ఉన్న పొలం కాస్త అమ్మేద్దామంటే కొనబోతే కురివి, అమ్మబోతే అడవిలా ఉంది. సత్యం, పొలం అమ్మి ఏం చేస్తావురా? కూలి చేస్తావా, నాలు చేస్తావా? పువ్వులు అమ్మిన చోట కట్టెలమ్మడానికి కట్టం గాని నేను మాట చెప్తా ఇంటా. ఎనకేం చెప్తా, నాకేం పొగరా? ఆ పట్నం బాబు నేను రమ్మన్నారు కదా, వెళ్తే ఏదన్నా దారి చూపిస్తారేమో. నాకేమో ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళటమే మంచిది అనిపిస్తా ఉంది. నాకు అట్టాగే అనిపిస్తుంది బాబాయ్. వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు. వెళ్తా. ఎవరు నన్ను ప్రేమగా బాబాయ్ అని పిలుస్తున్నారు? అచ్చం నువ్వా? నేనే కదా బాబాయ్. ఇంకెవరు వచ్చారో చూడు. మీ కోడలు రాదా, నా చెల్లి లక్ష్మి, ఇకపోతే వీడు మా యువరాజు. ఎవరు? యువరాజు. రాజా, తురరాజా. తాత. తాత ఎవరు తాత తాత అంటున్నారు? ఇక్కడ తాతలు అవ్వలు ఎవరు లేరే. నేను కావాలి తిని సత్యాన్ని. ఓరి నువ్వా? ఏమిటంత సడన్ గా ఊడిపడ్డావు? ఏలేదు తిని, పట్నంలో పనిస్తా ఉన్నారు దొరలు. ఐసీ జాబా? జాబు కాదు పిన్ని, పనిస్తా ఉన్నారు. అందుకు వచ్చేసాం. తీరా వచ్చాక ఎక్కడ ఉండాలని ఆలోచించాం. మన కోమలి పిన్ని ఇల్లుండగా ఇంకో చోటు ఉంటే బాగుండదు అని ఇక్కడికే వచ్చేసాం. ఓ ఉండండి, ఉందిగా లంకంత కొంప. లంకంత కొంపే ఉంది, కానీ గదులు 5 ఒకటి నాకు, ఒకటి మీకు. నాకు వరనాయి కదా. ఒకటి బాబుకి, ఒకటి మీనాకి. మీనా ఎవరు బాబాయ్? కుక్క నాయన, కుక్క. ఏమిటి మీనాని కుక్క అంటారా? దాని కుక్కనద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కుక్క అయితే మీరేమిటి? గాడిద. గాడిదైనా చెప్పిన మాట వింటుంది, మీరు అది లేదు. ఓనిలే పిన్ని, 5వ గది ఉందిగా, అందరూ సర్దుకుంటాం. ఓ బ్రహ్మాండంగా సర్దుకో వచ్చాయా? మీకే ధర్మరాజులా చెప్పేశారు. ఆ గదిలో ఫర్నిచర్ కి డెకరేషన్ కి ఎంత అయింది? 30,000. 30,000? అవును, 30,000. అలాంటి గదులు ఈ పల్లెటూరు బయతులు ఉండమంటారా? అన్నయ్య వెళ్దాం పదా. వాళ్ళకి అంత కాఫీ అయినా ఇచ్చి పంపుతారులే. నో, పల్లెటూరు వాళ్ళకి కాఫీ గీసి అలవాటు ఉండదు. అవును, మాకు కాఫీ తాగే అలవాటు లేదు. ఇంటికి వచ్చిన బంధువులు అవమానించే అలవాటు అంతకన్నా లేదు. పదండి. వస్తాం బాబాయ్. ఇక సత్యనారాం. అదేం మాటమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఎందుకులేండి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. కమాన్. చూడు బాబు, ఈ కాగితం చూసి ఈ బంగ్లా ఎక్కడుందో చెప్తా. ఇలా తిన్నగా వెళ్ళండి బాబు. ఎవరినైనా తిన్నగాయలు అంటారు కానీ ఈ బంగ్లా మాత్రం రాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలా? చూడు బాబు, ఇలా తిన్నగా వెళ్తే అదో కుడి వైపున కనపడుతుంది చూడు, పెద్ద మేడ. అదే కుడివైపుగా. సరే వెళ్ళండి. ఇది భూషణ బాబు గారి బంగ్లాయనా? అవును. ఇంకే రండి. భూషణ బాబు, ఎక్కడికి పోతున్నా? అదు ఏంటి మర్యాద లేకుండానే. భూషణ బాబు గారే స్వయంగా నన్ను రమ్మన్నారు. ఎవరు రమ్మన్నారా? భూషణ బాబు గారు. అది కాదు, అందుకని నువ్వెవరు అంటే నన్ను ఆగమంటానికి. నువ్వే ఆగు. రండి. తప్పు. ఓ జగన్ బాబు మీరా? ఓ సత్యం, నువ్వట
నమస్కారాలు. నీకోసం భూషణ్ బాబు కలవరిస్తున్నాడు. వినాడా వినా, ఇక నువ్వు నోరు మూసుకో. పద పద. అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి. దిగ రాజా దిగు. ఏం బయలేదు, కూకండి. ఇప్పుడు వచ్చా. దండబాబు. ఓ మార్బాబు, మీరు ఇక్కడ దండబాబు. ఎప్పుడు వచ్చావు? నేను అనగా వచ్చాను బాబు. మిమ్మల్ని పట్టుకోవడం మా కట్టం అయిపోయింది. మా కొండల బాబు నడగా ఉందామని అడిగితే మా పిన్ని మా తల్లి లంకను కొంపెట్టుకుని చోటు లేదు బాబు. రాత్రంతా రోడ్డు మీద ఉన్నాం. అయినా బాబు ఈ పట్టుబడి మాకు గడుచుడు బాబు. అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా? అందరూ అలాగే ఎత్తుకుంటారు బాబు. మీలాంటి మంచోళ్ళు ఒకళ్ళు ఎత్తులు ఉంటారు. అందుకే పట్ట వచ్చింది. సింహాద్రి, మీ వీధిలో మన ఇల్లు ఒకటి ఖాళీ ఉందన్నావుగా? ఉందయ్యా, అది మన సత్యానికి అప్పగించు. అలాగే సత్యం, ఇవాళ అలుపు తీర్చుకో, రేపు వచ్చి పనిలో చేద్దాం కానీ. అలుపా గిలుపా రోజు కాయ కట్ట చేసే కలిపేంటి? అయినా బాబు మా అమ్మమ్మ చెప్పేది, అబ్బాయి సత్యమా రేపు చేసే పని ఇవాళ చేసే పని ఇప్పుడే చేసే అని. కేవలే ఇప్పుడే చేసే. అందుకని అర్థమైంది. జగన్, మన సత్యాన్ని గోడానికి తీసుకెళ్లి పరిచయం చేసి పని అప్పగించిన. చాలా సంతోషం. వస్తా బాబు. వస్తా. భూషణ్, గోడౌన్లో వీడేం పని చేస్తాడని? అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. ఓ, అంత నమ్మకమా? చూస్తావుగా. నెంబర్ టాలీ చేయి. అదే 36 సార్. ఇది 35 సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈయన చక్రపాణి, గోడౌన్ మేనేజర్. నెలలు వస్తాయి. ఈయన మల్లు, వర్కర్స్ మేనేజర్. నువ్వు పనిచేసేది ఈయన దగ్గరే. నమ్మకంగా ఏ గొడవ రాకుండా నడుచుకున్నావంటే. పని చేసేవాడికి గొడవ ఎందుకు వస్తాయి బాబు? చక్రపాణి బాబు, నేను ఒట్టి పల్లెటూరని. ఈ పద్మం మొత్తం తెలియదు. ఏదైనా తప్పు చేసి చెప్పండి, తట్టుకుంటా. బాబు, మా ఊళ్ళో అందరూ అంటుంటారు, సత్యం మాట్లాడితే కానీ మనసు ఎన్న ముద్దలాంటిది అని. ఎదంటది? ఎన్న ముద్దలాంటిది. అది కది ఎన్న ముద్ద అంటే గుర్తొచ్చింది బాబు. మా అమ్మమ్మ చెప్తుండేది. అబ్బాయి సత్యమా? మీ అమ్మమ్మ కథలు, అమ్మ కథలు తర్వాత తీరిగ్గా విందాం. ముందు పనిలోకి వెళ్ళు. మళ్ళీ సత్యాడు పనిలోకి తీసుకెళ్ళు. అలాగే చక్రపాణి, వీడు ఒట్టి మొరటు మొండి. జాగ్రత్త. ఎస్ సార్. ఈ ఇల్లు చాలా కాలం నుంచి మూతపడిందమ్మా. అందుకని ఈ బూజు దుమ్మును. అమ్మా చూడండి, మీకేం కావలసిన మొహమాట పడకుండా అడగండి. రాధా, లక్ష్మి, రాజా, మీరంతా అంతా ఇరుగు పొరుగు వాళ్ళం బాబు. నా పేరు దాసు, మా అమ్మాయి శాంతి, ఆయన రాజయ్య, ఈయన చంద్రయ్య. నేను ఎంత చెప్పినా వినకుండా వీళ్ళంతా ఆ పని ఈ పని చేసి పెడుతున్నారండి. తరిగిపోతామా బాబు. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? దాసు, నన్ను జైలుకు పంపి నువ్వు బ్రతికిపోదామనుకున్నావట్రా? వాడి పేటలో పెద్ద రౌడీ బాబు. ఈ పిల్లను అల్లరి చేస్తుంటే వీళ్ళ నాన్న దాసు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. వదిలిపెట్టారేమో, ఆ కక్షతో వచ్చి పడ్డాడు. నన్ను జైలుకు పంపిస్తావురా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని ఏంటయ్యా నీ పౌరుషం అంతా ముసోడి మీద చూపిస్తావు? నువ్వెవడురా? నీ అబ్బన్ రా, నేనే రా జగ్గుని. ఎవరికి బాబు? నా పేరు సత్యంరా. నువ్వు ఈ పేటకి రౌడీవా? అట్టారా దారికి బాగా మళ్ళీ
ఈ పేటకి రాక వచ్చిన ఆడవాళ్ళంక చూడకు, చూసిన ఎదవ వేషాలు వేయకు. వేసేవో పచ్చడి పచ్చడి చేసేస్తాను. జాగ్రత్త, పట్టుపడరా. ఇన్నాళ్ళకి ఈ పేటలో జగ్గుగాళ్ళు కొట్టే మొనాడు ఒక్కడ కనిపించారు. సత్యం బాబు, నువ్వు చేసిన మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఏంటి బాబాయ్, ఏం చేశారని? శాంతి అంటే ఎవరు? నా చెల్లెలతో సమానం. చెల్లెల మీద ఎవరైనా చెయ్యొస్తే చెమడాలు వచ్చేస్తాను. ఏమని చెప్తారా? చెమడాలు. అది కాదు. సారా చూసావా, పట్టణంలో ఎంతటి మనుషులు ఉన్నారు. చాలండి మరీను. అది బుద్ధి చెప్పాలంటే అంత ఇదిగా కొట్టాలా? 4 దెబ్బలు వస్తే చాలదు. ఆడు చచ్చుంటే మా గతేమయ్యేది. ఓ అదా, ఈసారి మెల్లగానే కొట్టాను కానీ ఆగలేదు. నాన్నబెట్టు. లక్ష్మి, శాంతి, తిన్నా. చక్కెర పాని నేనెందుకు ఊరికేంటాడు? భూషణ్ బాబే నీ నిజాయితీని పరీక్ష చేయమన్నాడు, అంతే. ఏంటి ఇది పరీక్ష? ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే మంచి బహుమానం ఇవ్వమన్నారు. నాకెందుకు బాబు బహుమానాలు? నువ్వు వద్దన్నా ఈ రోజు నుండి గోడానికి నువ్వే మేనేజర్వి. కంగ్రాచులేషన్ సత్యం బాబు.